ఒకప్పుడు ఆక్వాసాగ్ అంటే అది డాలర్ల పంట. కానీ ఇవాళ అదే చెరువు గట్టు ఒక రైతు పాలిట ఉరితాడుగా మారుతోంది. రాత్రింబవళ్లు కష్టపడి అప్పులు తెచ్చి చెరువులో రొయ్య పిల్లలను వదిలితే తీరా పంట చేతికొచ్చేసరికి ఆ రైతు చేతిలో మిగులుతోంది లాభాలు కావు, కన్నీళ్లు మాత్రమే. అవును, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా రంగం ఒక అగమ్య గోచరమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకవైపు అంతర్జాతీయంగా మన రొయ్యలకు విపరీతమైన డిమాండ్ ఉందని కాగితాల్లో గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు చూస్తే మాత్రం గుండె పగిలిపోతుంది. పెట్టుబడులు కొండంత, వచ్చే ఆదాయం గోరంత, అడుగడుగున వ్యాధులు, పడిపోతున్న ధరలు, సిండికేట్ల దోపిడీ, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో జాప్యం, వెరసి ఆక్వా రైతాంగం ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అసలు ఏపీ ఆక్వా రంగాన్ని పట్టి పీడిస్తున్న ఆ చేదు నిజాలేంటో ఇప్పుడు పక్కా గ్రౌండ్ రిపోర్ట్ తో ఈ వీడియోలో చూద్దాం. ఆక్వా రైతును కోలుకోలేని దెబ్బతీస్తున్న ప్రధాన అంశం రొయ్యల ధరలు. రొయ్యల ధరలు ఘోరంగా పడిపోవటం. వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి రొయ్యల ధరలు కిలోకు ఏకంగా 40 నుండి 50 రూపాయల వరకు తగ్గించారు. అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ లేదు అన్న నెపంతో స్థానిక సిండికేట్ల ధరలను నియంత్రిస్తూ కృత్రిమంగా రేట్లు తగ్గిస్తూ ఉంటే రైతుకు కనీస మద్దతు ధర కూడా దక్కటం లేదు. విపరీతమైన మేత ధరలను భరించలేక అటు రొయ్యల ధరలు పడిపోవడంతో ఆక్వా రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మేత ధరలను తగ్గించాలంటూ రైతులు రోడ్లపైకొచ్చి ఫీడ్ కంపెనీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఆగ్రహించిన రైతు రొయ్యల మేత బస్తాలను రోడ్లపై పారబోసి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిపై ప్రభుత్వం గతంలో త్వరగా స్పందించి హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఎలాంటి పటిష్టమైన చర్య తీసుకోకపోవటం గమనార్హం. మరోవైపు ఆక్వా సాగు చేసే ప్రతి ఒక్కరూ అప్సడా అనగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసుకోవాలని ప్రభుత్వం రూల్ తెచ్చింది. దీనిపై రైతులు గట్టిగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం అప్సడా రూల్ పెట్టినప్పుడు అదే చట్ట ప్రకారం ఫీడ్ కంపెనీల ఇష్టారాజ్యానికి మేత ధరల దోపిడీకి కూడా అప్సడా రూల్స్ వర్తింపజేయాలని ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ లోని పలు ఆక్వా రైతు అసోసియేషన్లు అత్యవసర సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ధరల పతనం, ఫీడ్ రేట్స్ పెరగటం ఒకవైపు ఉంటే క్షేత్రస్థాయిలో రైతును మరో 3 ప్రధాన సమస్యలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. వ్యాధులు, మందగించిన వృద్ధి, వాతావరణంలో ప్రతికూలతలు, ప్రకృతి వైపరీత్యాల వల్ల చెరువుల్లో రొయ్యలకు కొత్త వ్యాధులు ముసురుతున్నాయి. దీనికి తోడు రొయ్యల్లో ఎదుగుదల పూర్తిగా మందగించడంతో ఎక్కువ రోజులు మేత వేయాల్సి వచ్చి ఉత్పత్తి వ్యయం భారంగా మారుతోంది. ఆకాశాన్ని తాకిన డీజిల్ ధరలు, ఇక కరెంటు కోతలు ఉన్నప్పుడు ఏరేటర్లు, జనరేటర్లు నడపడానికి వాడే డీజిల్ ధరలు విపరీతంగా పెరగటం పెట్టుబడిని మరింత పెంచేసింది. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అనే వ్యత్యాసం లేకుండా యూనిట్ కు ₹50 చొప్పున ప్రభుత్వ విద్యుత్ రాయితీ కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వం మారి 8 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ సబ్సిడీ ఫైల్ ముందుకు కదలలేదు. క్షేత్రస్థాయిలో రైతులకు పాత పద్ధతిలోనే బిల్లులు వస్తుండటంతో అప్పుల పాలవుతున్నారు. రొయ్యల మేత ధరలు పెరిగినప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా స్పందించారు. ఫీడ్ కంపెనీలు, ఎగుమతిదారులు, ఆక్వా రైతులు మరియు అధికారులతో కలిసి ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ నెలలు గడుస్తున్నా ఆ దిశగా ఒక అడుగు కూడా పడలేదు. సిండికేట్లను అదుపు చేయకపోవడంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ దోచుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఆక్వా రంగాన్ని కాపాడుకోవాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. అప్సడా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం కేవలం రైతులకే కాకుండా అప్సడా నిబంధనల ప్రకారం ఫీడ్ కంపెనీల ధరల నియంత్రణపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. రొయ్యల ధరలను కృత్రిమంగా తగ్గిస్తున్న సిండికేట్ పై కఠిన చర్యలు తీసుకుని వెంటనే ధరల స్థిరీకరణ కమిటీని రంగంలోకి దించాలి. ఇచ్చిన హామీ ప్రకారం ఆక్వా, నాన్ ఆక్వా జోన్ల తేడా లేకుండా విద్యుత్ రాయితీలను తక్షణమే విడుదల చేయాలి. సీఎం గతంలో చెప్పినట్టుగా స్టేక్ హోల్డర్స్ అందరితో వెంటనే సమావేశం ఏర్పాటు చేసి మేత ధరలను అదుపు చేయాలి. ఈ చర్యలు వెంటనే తీసుకోకపోతే రాష్ట్రంలో ఆక్వా రైతులు మరింత తీవ్ర స్థాయిలో రోడ్డెక్కటం ఖాయం. మరి మేత ధరలు కొండంత పెరుగుతూ ఉంటే రొయ్యల ధరలు ₹50 వరకు పడిపోవటంపై రైతులు రోడ్లపై మేత బస్తాలు పారబోసి చేస్తున్న నిరసనలపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే ప్రభుత్వం అప్సడా రూల్స్ తెచ్చినప్పుడు అదే రూల్ ఫీడ్ కంపెనీలు కూడా వర్తింపజేయాలన్న రైతుల డిమాండ్ పై మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. ఆక్వా రంగంలోని ఇలాంటి క్షేత్రస్థాయి వాస్తవాలను ఎప్పటికప్పుడు విశ్లేషణాత్మకంగా అందించే మీ fishery.news ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.